మీకు ఆపోజిట్ లో బలమైన వ్యక్తి జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఆల్రెడీ ఇంతకుముందు చేసి ఉన్నారు. అతని మీద ఉన్న వ్యతిరేకతని మీరు బలంగా చేసుకొని గెలిచారంటే ఏమంటారు? మరి రేవంత్ రెడ్డి దేనివల్ల గెలిచాడు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం దేనివల్ల వచ్చింది? కాంగ్రెస్ ప్రభుత్వం దేనివల్ల వచ్చింది? అంతే. వ్యతిరేకత ఒకటి వైపు, ఆ వ్యతిరేకతని మలుచుకోవడంలో ఒకవైపు, ప్రజలని ఒక రకమైన అంటే నా వ్యక్తిగతంగా ఏంటంటే అక్కడ వ్యక్తిగతం కావచ్చు, అతను చేసిన అరాచకాలు కావచ్చు, రకరకాల వ్యవస్థల వల్ల దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగాను. ప్రజలు చాలా మంది తీసుకెళ్ళగలుగుతారు, కానీ ప్రజలు నా గొంతుని నమ్మారు. అతని మీద వ్యతిరేకత మీకు బలమైంది అనుకోవచ్చా? దాంట్లో మనం తప్పట్టలేము. అది కూడా ఒక ప్రధాన కారణం. ఈరోజు నా విజయానికి ప్రధాన కారణం భారతీయ జనతా పార్టీ సైనికులు రాత్రింబవళ్ళు నిరంతరం ఈ దేశం ఉండాలా, ఇది ధర్మం ఉండాలా, దాంతోపాటు న్యాయం ఉండాలంటే భారతీయ జనతా పార్టీ ఉండాలని గిరిగీసి కొట్లాడిన బిడ్డలు ఒకవైపు, గిరిజన బిడ్డలు ఒకవైపు, దుర్మార్గులు ఒకవైపు, అన్నింటినీ ఛేదించుకొని అభిమన్యుల్లాగా తెలంగాణ అసెంబ్లీలో అడుగుపెట్టారు.